హాయ్ అండి. వరలక్ష్మి వ్రతం తర్వాత రాఖీ పండగకి మా తమ్మునికి రాఖీ కట్టడం కోసం మా అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళిన. మా నాన్నకు, మా తమ్మునికి, మా అమ్మకు నేను రాఖీ కట్టిన. దివి వాళ్ళ తమ్మునికి అంటే స్నిక్కీకి రాఖీ కట్టింది. మా రాఖీ సెలబ్రేషన్స్ అయితే ఇట్లా అయిపోయినాయి. రాఖీ అంటేనే అక్క తమ్ముళ్ళకు, అన్న చెల్లెలకు ఒక ఎమోషన్ పండగ కదా. ఆ రోజుల్లో ద్రౌపదికి శ్రీకృష్ణుడు ఉన్నాడని ఎంత ధైర్యంగా ఉందో, ఈ రోజుల్లో కూడా అమ్మాయిలకు బ్రదర్ అంటే అంతే ధైర్యం కదా. అవునా కదా? ఏమంటారు మీరు? కామెంట్ చేయండి. ఎవరైనా రాఖీ కట్టలేని వాళ్ళు, కట్టించుకోలేని వాళ్ళు ఉంటే ఫీల్ అవ్వకండి. ఒక మీ లైఫ్ పార్ట్నర్ని తప్ప అందరిని అక్కా చెల్లెలు అనుకోండి, తప్పేం లేదు. అనుకుంటే ఏమవుతుంది కదా. ఇగో వీళ్ళు ఇక్కడ క్యూట్గా ఒకరినొకరు తినిపించుకుంటుంటే రాఖీ కట్టుకుంటే మంచిగా ముద్దుగా అనిపిస్తుంది. మేము అందరం వాళ్ళని చూసి మురిసిపోతున్నాం అన్నట్టు. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.